చేతికి దొరికింది, చచ్చింది. సూర్య, నువ్వేంటి ఇక్కడ? డోర్ దగ్గర చెవు వానించి మరి ఏం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు సమంత రూమ్ దగ్గరికి ఎందుకు వచ్చావు? తనతో నీకేంటి పని? నేనడిగింది ఈ దొంగచాటు పనులేంటని. మరి నాతో పెళ్లి జరగబోతుంది, సమంతతో నీకు మాటలేంటి? సరే, ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వే వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు నువ్వు వెళ్తావా వెళ్ళవా? యు బోత్ ఆర్ ప్లానింగ్ సంథింగ్. ఐ వోంట్ గో. ఈ సామాన్ని ఇక్కడి నుంచి తప్పించడం ఎలా? ఓ, ఈ శూర్పణఖ తల్లి కింద పడుకున్నట్టుంది. ఆవిడ్ని కదిపితే ఈవిడ కదులుతుంది. లుక్, అనవసరంగా శామ్ను డిస్టర్బ్ చేయకు. మర్యాదగా వెళ్ళి ఇక్కడి నుంచి. నేను వెళ్ళను సూర్య. ఏ చంద్ర, ఏంటిది? మీ అమ్మాయి మీకేదో పనప్ప చెప్పినట్టుంది. మీరేంటి ఇలా నిద్రపోతున్నారు? వాట్? మామ్ కి నేను ఒక ఇంపార్టెంట్ పని అప్పు చెప్తే తను నిద్రపోతుంది. మామ్, 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 వాట్ ఇస్ దిస్ మామ్? ఇందుకు కాదు నిన్ను ముచ్చుమొహం అనేది. వాట్? మరేంటి? ఇందాకనిసార్లు తలుపు కొడితేనేమో తలుపు తీయలేదు. సర్లేని రూమ్కి వెళ్ళి ఫోన్ తీసుకొని కాల్ చేస్తేనేమో కట్ చేసావు. ఇప్పుడు తలుపు కొట్టక ముందే తలుపు తీసేసావు. ఇందుకు కాదు నిన్ను ముచ్చుమొహం తెంగరబుచ్చి అనేది. ఇప్పుడు నీకేం కావాలి? ఏమిస్తావేంటి? అలా అడుగుతావేంటి? ఎలా అడిగాను? ఓ రకంగా అడిగావు. ఒక రకంగా అంటే? అదే ఓ రకంగా అడిగావు. అదే ఎలా? లుక్, ఐఎమ్ బిజీ, డోంట్ డిస్టర్బ్ మీ. ఏంటా బిజీ? సీక్రెట్. నేను నీ వాడినే కదా సార్, నాతో చెప్పొచ్చు కదా. నువ్వు నాకు అన్ని చెప్తున్నావా ఏంటి? నేను నీ దగ్గర ఏం దాచానో చెప్పు. చాలా చాలా దాచావు. నెవర్. ఏదైనా నీకు చెప్తాను, చెప్పాను కూడా. చెప్పావు. ఎప్పుడు? అంతా అయిపోయాక, నేను టెన్షన్ పడి నన్ను బాగా ఇబ్బంది పెట్టాక చెప్పావు. ముందే చెప్పావా? శామ్, కొన్ని ముందే చెప్తే వర్కౌట్ అవ్వవు కదా. ఇది కూడా అంతే. ముందే చెప్పేస్తే అమ్మమ్మ నాకు అప్పగించిన డ్యూటీ సక్సెస్ కాదు. నానమ్మ నీకు డ్యూటీ అప్పచెప్పిందా? ఎస్. ఏంటది? చెప్పనని చెప్పాను కదా, అయినా మళ్ళీ మళ్ళీ అడుగుతావేంటి? అది కాదు శామ్. సి సూర్య, దిస్ ఇస్ అ వెరీ బిగ్ ఆపరేషన్. దిస్ ఇస్ కాల్డ్ దాచిపెట్టే ఆపరేషన్. దీన్ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసి నేను అమ్మమ్మ మెప్పు పొందాలి. అప్పటి వరకు ఎవరికి చెప్పను, అంతే. శామ్, నా మాట విను. నువ్వు తెలిసి తెలియక నీ ఆఫ్ మైండ్ తో ఏదేదో చేస్తే ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. వాట్? వాట్ డిడ్ యు సే? హాఫ్ మైండ్? హాఫ్ మైండ్? యు థింక్ ఐ యామ్ హాఫ్ మైండెడ్? శామ్, నేను అసలేంటంటే పోనీలే చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు అస్సలు చెప్పకూడదని డిసైడ్ అయిపోయాను. దట్స్ ఇట్. జరుగు. ఏయ్ శామ్, శామ్. మామ్, వాట్ ఇస్ దిస్? నేను నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? బేబీ, అది నిద్రపోతున్నావు అంతేగా. హోల్ నైట్ నిద్ర లేకుండా ఉండాలి అంటే ఐ కాంట్ డూ ఇట్ బేబీ. నో నో, దిస్ ఇస్ వెరీ బ్యాడ్. అదే సామాన్య, అభిని ఇంట్లో పట్టుకోవడమే నీ ఏం కదా. వై డు యు వాంట్ టు ఇంటర్ఫియర్ బిట్వీన్ us? అయితే మీరు చూసుకోండి. Mom, today you're not going to sleep. Just watch, that's all. బేబీ, ట్రై టు అండర్స్టాండ్. నా వల్ల కాదు. ఐ కాంట్. ప్లీజ్. Mom, వెళ్ళి అన్ని రూమ్స్ లో వెతుకో. సర్చ్ చెయ్యి. అభిగాడు ఎక్కడున్నాడో చూడు. బేబీ, ఏంటి నువ్వు చెప్పేది? ఎస్ మామ్, ప్రతి ఒక్కళ్ళ రూము నువ్వు సర్చ్ చేయాలి. బేబీ, ఈ టైంలో బాగుండదు. మామ్, బాగుంటుందో బాగోదో తర్వాత చూద్దాం. అభిగాడు ఇక్కడ ఎక్కడో ఖచ్చితంగా ఉంటాడు. వెళ్ళు 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 మామ్. ప్లీజ్ బేబీ, వదిలేసేయ్. వెళ్ళు.
వెళ్ళు. ఏంటండి మీరు ఇక్కడేం చేస్తున్నారు? నథింగ్. అభి నీ రూమ్ లో మీకు అసలు బుద్ధుందా? నేను మా ఆయన పడుకొని ఉంటే మా గది ముందుకొచ్చి వెతుకుతారా? ఏంటిది? మీ అమ్మాయికి ఎలాగో బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది, మీ బ్రెయిన్ కూడా పోయిందా? ఛీ! చిచి, ఆఖరికి నేను దీంతో కూడా మాటలు పడాల్సి వస్తుంది. అంతా మా బేబీ వల్లే. మామ్, వెళ్ళు. ఏంటండి అసలు మీరు మీ కూతురు మా గురించి ఏమనుకుంటున్నారు? ఆ? మనుషుల్ని దాచే బుద్ధులు మా ఇంట వంట లేవు. అసలు అర్ధరాత్రి అందరి గదులు ఇలా వెతకడం ఏంటి? అది మా ఇంట్లో చేరి. అదే పిన్ని, అసలు మన ఇంట్లో చేరి వీళ్ళ గోలేంటో ఒకసారి గట్టిగా అడుగు. ఏంటి పద్మ, ఏమైంది? చూడమ్మా, నేను మీ అల్లుడు గారు పడుకోనుంటే మా గదిలో అభి ఉన్నాడని వెతకడానికి వచ్చింది ఈవిడ. అంతేకాదమ్మా, పిన్ని గది ముందు కూడా వెతుకుతుంది. పద్మ, చిరాగ్గా ఉంది. మనం మన ఇంటికి వెళ్ళిపోదాం పదా. అయ్యో అల్లుడు గారు, అంత మాట అనకండి. మరేంటండి? రత్నమాల గారు, ఇదేమైనా బాగుందా? చిచి, సూర్య ఒక్కడే వెళ్తున్నాడంటే ఖచ్చితంగా అబ్బిని దాచుంటాడు. బేబీ, వీళ్ళందరితో నేను మాటలనిపించుకోవడం నీకు సంతోషంగా ఉందా? మామ్, అభిని వీళ్లే దాచారు, అందుకే ఇంతలా భయపడుతున్నారు. ఆ భయంతోనే గోల చేస్తున్నారు. అమ్మ సామాన్య, ఇటు మాకు అటు మీకు ఎందుకమ్మా ఈ నిద్రాభంగం? అందరం వెళ్ళి పడుకుందాం తల్లి. ఇప్పటిదాకా నుంచొని ఒకటే కాళ్ళు పీకేస్తున్నాయి. అర్ధరాత్రి దాటిపోయింది. అమ్మా తల్లి, వెళ్ళండమ్మా, వెళ్ళి పడుకోండమ్మా. ఇంపాసిబుల్. ఎట్ ఎనీ కాస్ట్ అభిని పట్టుకోవాలి. అభి ఈ ఇంట్లోనే ఉన్నాడని నిరూపించాలి. అప్పటిదాకా ఐ వోంట్ స్లీప్ ఆంటీ. మామ్, వీళ్ళ మాటలేం వినకు. బీ అలర్ట్. అందరినీ ఓ కంట కనిపెడుతూనే ఉండు. కర్మ. రత్నమాల గారు, అందరినీ కనిపెడుతూ ఉండండి. నాకు మాత్రం నిద్ర వస్తుంది, నేను వెళ్తున్నా. షూ. ఏయ్ చంద్ర, ఏంటి అభి కనిపించాడా? కనిపిస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్య ఏం చేస్తున్నాడో చూడాలి. అన్నయ్య నిద్రపోతున్నాడు. డోంట్ బ్లఫ్. ఐ నో ఎవ్రీథింగ్.
టెన్షన్ పడుకో. అంతా ఓకే కదా? అభి ఏమైనా కాన్షియస్లోకి వచ్చాడా? ఒకసారి వచ్చాడన్నయ్య, భయం వేసి తల మీద కొడదాం అనుకున్నాను. అంతలోనే మళ్ళీ అన్కాన్షియస్ అయ్యాడు. ఓకే. అన్నయ్య, నాకు భయం వేస్తుంది అన్నయ్య. నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. అది కాదన్నయ్య, ఆ సామాన్య అన్నయ్య, సామాన్య షూ. అభి కింద ఎక్కడా లేడు అంటే ఖచ్చితంగా టెర్రస్ మీదే ఉండాలి. అందుకే సూర్య ఇటువైపు వచ్చాడు. ఎక్కడున్నారు? సీక్రెట్ ఏరియా గొడవలో పడి అభి ఇక్కడ ఉన్నాడన్న విషయం మర్చిపోయాను. ఇప్పుడేం చేయాలి? అయ్యో. హలో, అవునా? నీకు అసలు బుద్ధుందా? ఏం చేస్తున్నావు? ఇది ఫోన్లో మాట్లాడుతుందంటే ఇది ఖచ్చితంగా అబ్బిగాడి గురించి. దీన్ని ఫాలో చేయాలి. వెళ్ళిపోయింది. లిల్లీ పద. Hello, how are you, Dad? I'm fine, thanks. How's Mom?
డాడ్, ఇండియాలో కరెన్సీ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. బట్ ఓకే, మంచి జరగాలంటే కొన్ని భరించాలి కదా. డాడ్, ఇక్కడ వింటర్ ఎఫెక్ట్ బాగా ఉంది. సో కోల్డ్. యుఎస్లో ఎలా ఉంది క్లైమేట్? స్టాప్ స్టాప్ డాడీ, అలా మాట్లాడద్దు. నో డాడ్, ఇండియా అమెరికా ఎలా అవుతుంది? అమెరికా ఇండియా ఎలా అవుతుంది? ఐఎమ్ నాట్ గోన్ అగ్రీ విత్ యూ డాడ్. ఓకే డాడ్, బాయ్. ఐల్ కాల్ యూ బ్యాక్. డాడ్ డాడ్ డాడ్, మళ్ళీ 5 minutes తర్వాత ఇక్కడికే వచ్చి కాల్ చేస్తాను. ఎవరు వినకూడని విషయం ఒకటి చెప్తాను, సరేనా? ఓకే డాడ్. అసలు ఈ సమంత పైకి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎందుకు ఫోన్ మాట్లాడింది? ఒక్క ముక్క కూడా అర్థం కాలేదేంటి? అసలు మళ్ళీ ఎందుకు వస్తానుంది? నాకు మెంటల్ ఎక్కుతుంది, నో డౌట్. వీళ్ళు ఖచ్చితంగా అభిని ఎస్కేప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎస్. సూర్య, ఏంటి ఇంకా ఇక్కడ నుంచున్నారు? ఆ సామాన్య వచ్చేస్తుంది, హరి అప్. ఈ అబ్బాయిని ఎక్కడ చోట దాచాలి. అదే ఎక్కడ దాచిపెట్టాలని చూస్తున్నాను. లిలీ, నువ్వు నీ రూమ్కి వెళ్ళిపో. ఓకే అన్నయ్య. సూర్య, see there. ఇప్పుడు ఏం చేయాలి? పద పద, ఇది పట్టుకో. సూర్య, షో అరవకు. మన వచ్చింది సామాన్య రూమ్ కి. అవునా? నాకు తెలియదు మరి. అలా అంటావేంటి సూర్య? వీడిని ఈ రూమ్లోనే ఆ అలమర్లో దాచేద్దాం. వెరీ బ్యాడ్ ఐడియా. ఇట్స్ గుడ్ ఐడియా. సూర్య, సామాన్య అబ్బాయి కోసం వెతుకుతుంది కదా. వెతుకుతుంది. అలాంటప్పుడు తన రూమ్ లోనే వీడిని దాస్తే సామాన్య వీడిని చూసేస్తుంది కదా. నీకు బ్రెయిన్ లేదని ముచ్చు మొహం అని అంటుంటానే, అది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకున్నావు. ఈ అభిగాడి కోసం ఇల్లంతా వెతుకుతున్న సామాన్య వాడిని తన రూమ్లోనే దాచిపెడతామని ఎక్స్పెక్ట్ చేస్తుందా? చేయదు. కాబట్టి వీడికి ఇక్కడే సేఫ్టీ ప్లేస్ కదా. అవును కదూ. మరి బ్యాడ్ ఐడియా. సరే, వెళ్ళి విన్ని దాచి.